వీడు నా ఫోన్ కొట్టేసిన దొంగ ఈ పార్టీకెందుకొచ్చాడు? బావేంటి వాడితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు? అంటే ఈ దొంగ బావకి ముందే తెలుసా? వచ్చేసారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. భాగ్యం గారు, మీరు వస్తారో రారో అని చాలా టెన్షన్ పడ్డాను. రాకూడదని అనుకున్నానమ్మా, కానీ వచ్చిన తర్వాతే టెన్షన్ మొదలైంది. భాగ్యం గారు, మీరు ఎంత ధైర్యంగా ఉంటారో ఈ సమస్య అంత దూరంగా పోతుంది. ఏం మాట్లాడాలో, పార్టీలో ఎవరితో ఎలా ఉండాలో నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుందమ్మా. అయితే అదే ఫాలో అవ్వండి. ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి నేనున్నాను. వింధ్య మీ పక్కనే ఉంటుంది. ఉన్నారు, కానీ ఇది పెద్దింటి వ్యవహారం. ఏదైనా తేడా వస్తే నేను నా కూతురు. చూడండి, మౌనికకి వింధ్య అత్తయ్య గారికి మన మీద అనుమానం మాత్రమే ఉంది, ఆధారాలు లేవు. వాళ్ళు ఏం అడిగినా మీరు కళ్ళల్లో మాటల్లో భయం లేకుండా సమాధానమివ్వండి చాలు. ఈరోజు మా ఇద్దరి బ్రతుకు భవిష్యత్తు మీ మీదే ఆధారపడుంది. మౌనిక అనుమానానికి మీ తడబాటుతో ఆధారం దొరికేలా చేయకండి. మీరు ఫస్ట్ రిలాక్స్గా ఉండండి. ఏం జరుగుతుందో, నేనేం చేస్తాను అనే ఆలోచన తీసి పక్కన పడేయండి. అప్పుడు మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అంతా మనం అనుకున్నట్టే అవుతుంది. భాగ్యం గారు, మీకు తెలియంది కాదు, మా సంధ్య స్నేహం కోసం అమ్మతనాన్ని దూరం చేసుకుంది. ఆ త్యాగానికి విలువ దక్కాలంటే మన ముగ్గురికి తెలిసిన ఈ రహస్యం ఈ 4 గోడల మధ్య ఉండిపోవాలి. భాగ్యం గారు మేనేజ్ చేస్తారు, నాకు నమ్మకం ఉంది. నువ్వు కూడా రిలాక్స్గా ఉండు. మన స్నేహానికి పాపకి ఏ సమస్య ఉండదు. ఈ బంగారు తల్లి లేచిందా? ఇలా ఇవ్వు. రా తల్లి. నేను ఎంత చెప్పినా మీ అమ్మకి అర్థం కావట్లేదు. నా మాటగా నువ్వే ధైర్యం చెప్పాలి కదా. ఈ వయసులో ఏడుపే పిల్లలకి భాష అన్నావు కదా, ఇప్పుడు ఏమంటుందో చెప్పు. మా అమ్మకి ఎంత చెప్పినా అర్థం కాదు అంటుంది. ఏంటి తల్లి, ఆకలేస్తుందా? అమ్మనొచ్చాను కదా, ఏడవకు. అబ్బబ్బా, ఏమైంది? ఎందుకు ఇక్కడికి లాక్కొచ్చావు? మీ ఇంటి దొంగలతో పాటు నా ఫోన్ దొంగ కూడా పార్టీకొచ్చాడు. నీ ఫోన్ దొంగ? అవును, రావడమే కాదు, బావతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. మీ బావతోనా? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నా కళ్ళతో చూశానత్తా, వాడు ఖచ్చితంగా నా ఫోన్ దొంగే. అవును మేడం, మౌనిక మేడం చెప్పేది నిజమే. అతని స్టేషన్కు వచ్చి విడిపించి తీసుకెళ్ళింది ఎవరో కాదు, మీ అబ్బాయి రాజేష్. ఏంటి? ఒక దొంగని నా కొడుకు విడిపించాడా? ఎవరతను?
అదిగో అక్కడ నవ్వుతూ బావతో మాట్లాడుతున్నాడు చూడు, వాడే. శ్రీకరా? వాట్? ఆ దొంగ పేరు కూడా నీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి? అతను ఎవరు అనుకుంటున్నావు? వింధ్య ఫ్రెండ్ సంధ్య ఉంది కదా, ఆవిడ మొగుడు. సంధ్య మొగుడు ఒక దొంగ? లేదు మౌనిక, అతను అలాంటివాడు కాదు. మగ్గం నేస్తూ ఇంటిని పోషిస్తూ ఉంటాడు. అత్తా, ఈ రోజుల్లో ఎవరెలాంటి వాళ్ళో మనుషుల్ని చూసి చెప్పలేమత్తా. అవసరం, అవకాశం ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది. ఎస్ఐ గారు ఆ రోజు పోలీస్ స్టేషన్కి మా బావతో పాటు వింధ్య కూడా వచ్చిందా? అవును మేడం. విన్నావా అత్తా? సంధ్య ప్రాబ్లంలో ఉందని పాపని కూడా వదిలేసి మొగుడు పిల్లలిద్దరూ వెళ్ళిపోయారు కదా, ఆ ప్రాబ్లం ఇదే. ఇంతకీ సంధ్య ఫంక్షన్కి వచ్చిందా? సంధ్య ఒక్కతే కాదు, భాగ్యం కూడా వచ్చింది. ఓహో, తోడు దొంగలిద్దరూ కలిసే వచ్చారన్నమాట. ఇప్పుడెక్కడున్నారు? వింధ్య రూంలో ఉన్నారు. నేనింటికొచ్చి చాలా రోజులవుతుంది. ప్రతిరోజు సంధ్య గురించి మాట్లాడుకోవడమే తప్ప ఒక్కసారి కూడా చూడలేదు. కాసేపు వెయిట్ చేయి, ఖచ్చితంగా చూద్దువుగానే. ఈరోజు జస్ట్ చూడడమే కాదత్తా, అంతకు మించి పనుంది. వింధ్య, మేడం గారికి ప్రస్తుతానికి ఆకలి తీరింది. తర్వాత ఏడిస్తే ఈ పాలు పట్టించు. సరే సంధ్య. భాగ్యం గారు, అంతా ఓకే కదా? మనం కేక్ కటింగ్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సంధ్య. భాగ్యం గారు, ఈ గండ నుంచి గట్టెక్కించాలన్నా, అగ్నిగుండంలోకి తోసేయాలన్నా అంతా మీ చేతుల్లోనే ఉంది. మర్చిపోవద్దు. మనం ఎప్పుడొస్తామా, ఎలా టార్గెట్ చేద్దామా అని చాలా ఆశగా మౌనిక వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. నేను పార్టీ హడావుడిలో ఉన్నా మీరు మాత్రం సంధ్యతోనే ఉండండి. సరే వింధ్య. ఎవరు ఏం అడిగినా సరే, మీరు ఈ ఇంటికొచ్చింది మీ అమ్మాయికి కాలేజ్ సీట్ కోసమనే చెప్పండి. అంతకు మించి ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడిగినా మీరు అస్సలు పట్టించుకోవద్దు. సరే. మనం ఎక్కువసేపు ఈ గదిలో ఉంటే మౌనికకి మీ అత్తయ్యకి డౌట్ వస్తుంది. పదండి వెళ్దాం. సంధ్య, భాగ్యం గారిని చూస్తే భయంగా ఉంది. మనం ఏం చెప్పినా సరే సరే అంటున్నారు, కానీ ఆవిడ కళ్ళల్లో టెన్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. వింధ్య, ముందు నువ్వే నిజం చెప్పేలా ఉన్నావు. భాగ్యంతో పాటు మనం కూడా ధైర్యంగా ఉండాలి వింధ్య. పద వెళ్దాం. సంధ్యను చూడాలి చూడాలి అని అంత ఆశపడింది ఇలా చూస్తూ ఉండిపోవడానికా?
అత్తా, ఈ పార్టీ పెట్టింది నీకోసమో బావ కోసమో కాదు, నా కోసమే అనిపిస్తుంది. ఏంటి నీకోసమా? అవును, నా ఫోన్ కొట్టేసిన వాడు పార్టీకొచ్చాడు. నన్ను రోడ్ మీద ఇన్సల్ట్ చేసింది, అది కూడా పార్టీకొచ్చింది. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? అదసలు పార్టీకి ఎలా వచ్చింది? రావడమే కాదు, రాచమర్యాదలు కూడా చేస్తున్నారు. నా మేనకోడలను అవమానించిన దానికి పైగా మర్యాదలు కూడానా? అసలు అది ఎక్కడుందో చెప్పు, ఇప్పుడే దాని అంతు చూస్తాను. ఏంటి అంతు చూస్తావా? అయితే చూడు. ఎవరే? ఆ సంధ్య నీకే కాదు, ఊరు పేరు తెలియకముందే నాకు కూడా శత్రువైంది. సంధ్య, ఆ మౌనిక చూడు మన వైపు కోపంగా ఎలా చూస్తుందో. మౌనిక ఎక్కడుంది? అదిగో మా అత్తయ్య గారి పక్కన. ఇలాంటి వాడితో మాటలేంటి సార్? స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇలాంటి వేదవ పనులు చేయకుండా మీ స్టైల్లో మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి. సంధ్య, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఇప్పుడే తెలిసింది, మౌనిక. అది కాదు సంధ్య, ఫోన్ దొంగతనం చేశానని అరెస్ట్ చేయించిందే అది ఆ అమ్మాయే. వాణి, మన వాళ్ళందరూ వచ్చేశారు కదా, కేక్ కటింగ్ చేయించేద్దాం. అమ్మా సంధ్యా, వింధ్యా రండి. నానా, తొందరగా కేక్ కటింగ్ అయిపోతే నాకు చాలా పనులు ఉన్నాయి. చూస్తుంటే అందరికీ రోజు చాలా తొందరగా బయటపడాలన్నట్టుంది. ఆ కంగాన్ని తగ్గించి దొంగల్ని పట్టుకోవడానికి చచా మనమంతా ఎంజాయ్ చేయడానికి కేక్ కటింగ్ కంటే ముందు ఒక గేమ్ ఆడాలి. గేమా? ఈ కేక్ కటింగే చైల్డిష్గా ఉందంటే మళ్ళీ గేములు ఒకటా? అలాంటివేమీ వద్దు, కానీ డైరెక్ట్గా కేక్ కట్ చేసేస్తాను. కమాన్ బావా, పుట్టినరోజంటే ఒక థ్రిల్, ఒక టెన్షన్, ఒక హడావిడి, ఇదంతా లేకుండా ఎలా? నువ్వే చెప్పు. అంతే కదా వింధ్యా? ఇప్పటి వరకు చేసింది చాలు కదా, ఈ గేములు గోలలు ఎందుకు మౌనిక? అత్తా, బావ నా మాట వినట్లేదు, నువ్వైనా చెప్పు. రాజేష్, ఈ ఒక్కరోజుకి దాని మాట వినరా. పాపం, నీ పుట్టినరోజు కోసం చాలా ప్లాన్లు వేసుకుంది. వాటిని చెడగొట్టొద్దురా. మౌనిక చెప్పినట్టు చెయ్యి. సరే చెప్పు. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్, స్పెషల్ గెస్ట్లు అందరూ కలిసి బ్లైండ్ ఫోల్డ్ కళ్ళ గంతలు ఆడబోతున్నాం. గెలిచిన వాళ్ళకే కాదు, ఈ ఆటలో ఓడిన వాళ్ళకు కూడా అద్భుతమైన ప్రైజెస్ ఉన్నాయి. అలా అయితే ఎవరు గెలవాలని కోరుకోరు కదమ్మా. మామయ్య చెప్పాను కదా, ఈరోజు ఆట చాలా స్పెషల్. ఆడకుండా ఓడిపోవాలి, చెప్పకుండా తప్పించుకోవాలనే వాళ్ళని వదిలిపెట్టకుండా ఉండాలనే ఈ రూల్. ఏదో ఒకట్లే, తొందరగా గేమ్ స్టార్ట్ చెయ్యి. సరే మామయ్య, కర్చీఫ్ ఇవ్వు. ఇదిగోమ్మా. ఫస్ట్ ఎవరికి గంతలు కట్టాలి?
సంధ్య అంటే మీరేనా? అవును. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది కానీ ఎక్కడ అనేది గుర్తు రావట్లేదు. మీకు కూడా అలానే ఉందా? సరే, ఇప్పుడు మీ కళ్ళకి ఈ గంతలు కడతాను, మీకు ఓకేనా? ఓకే. నా నెక్స్ట్ టార్గెట్ మీరే. అయ్యో, ఏంటి అలా చూస్తున్నారు? ఎవరు అవుట్ అవ్వకపోతే మీ కళ్ళకి గంతలు కడతానని చెప్తున్నానంతే. సంధ్య గారు, పోలీస్ చేతికి దొంగ దొరికితే ఎలా వదిలిపెట్టడో అలానే మీరు కూడా ఎవ్వరిని వదిలిపెట్టకుండా పట్టుకోండి. మీ ఆట మీది, నా ఆట నాది. లెట్స్ బిగిన్ ద ఫన్. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను వెళ్ళాలి. ఏంటి భాగ్యం గారు, ఏదో తప్పు చేసినట్టు, మాకు తెలియని విషయం దాస్తున్నట్టు ఎందుకంత కంగారు పడుతున్నారు? కంగారా? అబే, కంగారేం లేదు. వింధ్యకి చెప్పకుండా వచ్చాను కదా, నా కోసం వెతుకుతుందని. మీకోసం వెతకాల్సిన అవసరం వింధ్యకేముంది? మీరు ఈ పార్టీకి గెస్ట్గా వచ్చారా, లేకపోతే వేరే ప్లాన్లో ఏదైనా ఉన్నారా? ప్లానా? అలాంటిదేం లేదే. నేను వెళ్తాను. మీరు వెళ్ళాలంటే ముందు నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఏం ప్రశ్నలు? మీరెవరు? జనరేటర్ ఆన్ చేయండి. సంధ్య, పిన్నిగారు ఎక్కడా?